నమస్కారం. ఇది ఒక కథ. ఈ కథ చాలా సంవత్సరాల క్రితం దూరదర్శన్ ఛానెల్‌లో ప్రసారం కాబడింది. వాస్తవానికి ఇది హిందీ కథ. భాష రాకపోయినా భావం బాగా ఉంది. ఈ కథ నాకు బాగా నచ్చింది అప్పట్లో. మీకు నచ్చుతుందని నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ కథలో సారాంశం ఏంటంటే, ఒక సమూహం ఒక అడవి ప్రాంతంలో ప్రయాణం చేస్తుంటుంది. ఆ సమూహంలో ఒక నెమళ్ళు వేటాడేవాడు కూడా ఒకడుంటాడు. ఒక అందమైన మనిషి కూడా ఆ సమూహంలో ఉంటుంది. వేరే ఒక 20, 30 మంది మొత్తం ఒక 20, 30 మంది గుంపు ప్రయాణం చేస్తా ఉంటుంది. ఒక ఎత్తైన ఒక కొండ ప్రాంతం వస్తుంది. ఆ కొండ దాటాలి. ఎక్కి దిగాలి. ఆ ఎక్కే క్రమంలో ఒక దగ్గర అందరూ ఆగుతారు. ఆగినప్పుడు వీడు ఆ కర్కోటకగా ఉండే మనిషి ఒక దగ్గర కూర్చొని బీడీ కాలుస్తా ఉంటాడు. వీడి చూపు ఆ గుంపులో ఉన్నటువంటి ఒక అందమైన ఆడ మనిషి మీద పడుతుంది. ఆ మనిషి కూడా చాలా అందంగా ఉంటుంది. లైట్‌గా వర్షం పడతా ఉంటుంది. ఆ వర్షం పడుతుంటే ఆ జల్లులో కూడా ఆమె చాలా మెరిసిపోతా ఉంటుంది. వాడు ఆ చూపు పడినప్పుడు ఒక కామోద్రేకమైనటువంటి చూపు ఆ మనిషి చూస్తాడు. అయితే ఆమె ఇయన్నీ పట్టించుకోదు. కొద్దిగా వర్షం తగ్గుతా ఉంది. తగ్గినప్పుడు మళ్ళీ ప్రయాణం చేస్తారు. ఆ విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళీ ప్రయాణం కొనసాగిస్తారు. కొండ ఎక్కే క్రమంలో ఆ గుంపుగా ఉండే వాళ్ళందరూ ముందు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇతనుంటాడు. ఆ అందమైన ఆడమనిషి వెనకుంటుంది. అతని ఉద్దేశ్యం ఏందంటే ఆ ఆడమనిషి కూడా ఆ గుంపులో మనిషి అని చెప్పి ఇతను భావిస్తాడు. అయితే చూస్తాడు, అందంగా ఉందనుకుంటాడు. వీడు మనసు కాస్త కామంగానే చూస్తుంది. వీడు ఆ మనిషి ఎక్కలేక ఎక్కుతా ఉంటుంది. ఆ గుంపుని కేకేస్తాడు. మీ మనిషి వెనకుంది. మీరు చూడకుండా వెళ్తున్నారని చెప్పి ఆ గుంపులో ఆ గుంపు వాళ్ళని హెచ్చరిస్తాడు ఇతను. వాళ్ళు వెనక్కి చూస్తారు. చూసి ఆ ఆడమనిషి మా మనిషి కాదు. మా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారని చెప్పి వాళ్ళు ముందుకు సాగిపోతారు. ఇతను ఓహో! వాళ్ళ మనిషి కాదా? అందంగా ఉంది. పైగా ఒంటరి మనిషి అని వీడు రకరకాలుగా ఆలోచనలు పోతాడు. ఆ మనిషి చిన్నంగా కొండెక్కుతా ఉంటుంది. ఒక బండ దగ్గరకొచ్చి అట్లా కాస్త విశ్రాంతిగా అట్లా వాలిపోతుంది. ఆ వాలిపోయినప్పుడు వీడు చూస్తాడు. ఆమె గర్భవతిగా ఉందని వీడికి తెలుస్తుంది. వీడు మళ్ళీ ఆ మనసు మార్చుకుంటాడు. ఒరేయ్! ఈమె గర్భవతిగా ఉంది. ఒక్కతే ఉంది. ఒక్కతే నడుస్తుంది. వాళ్ళ మనిషి కాదంటున్నారు అని వీడు అప్పటిదాకా ఉన్నటువంటి ఆలోచన అంతా కూడా పోతుంది. అంటే ఆ కామోద్రేకమైనటువంటి ఆలోచన అంతా పోయి మానవతా దృక్పథం అమ్మాయి పాపం ఒక్కతే ఉందనేటువంటి భావం వీడిలో ఏర్పడుతుంది. ఆ మనిషిని తీసుకొని ఇతను ప్రయాణం ఆ మనిషితో పాటు ఇతను కూడా నడుస్తుంటాడు. సరే నొప్పులొస్తాయి మధ్యలో. నొప్పులొస్తే ఈళ్ళిద్దరే ఉంటారు. చిన్నంగా అతను చెయ్యి ఇచ్చి సాయం చేసి నడిపిస్తుంటాడు. "ఎక్కడికి పోవాలమ్మా" అంటే, "నేను హాస్పిటల్‌కి పోవాలని" చెప్పి ఆమంటుంది. మధ్యలో ఆ కొండ దిగుతారు. మధ్యలో ఒక వాగు ఒక ప్రవాహంగా వస్తుంటది. ఒక ఉధృతంగా వస్తుంటది ఆ వాగు. ఆ వాగు దగ్గర ఆహ్, ఆహ్, గొర్రెలో, ఆవులో కాసుకునే ఒకతనుంటాడు. "అయ్యా! ఈమె గర్భవతిగా ఉంది. ఇక్కడ ఈ వాగు దాటాలి. కొద్దిగా సహాయం చెయ్యి. ఈ మనిషిని అవతల ఒడ్డుకి చేరుద్దాం" అని చెప్పి అతను కూడా అడుగుతాడు. అతను ఆ ప్రవాహాన్ని చూసి, ఈ ప్రవాహంలో దిగితే మనం కొట్టకపోతాము. నా వల్ల కాదని చెప్పి అతను వెళ్ళిపోతాడు. ఇతనికి ఏం చేయాలో అర్థం కాదు. ఆడమనిషి. వాస్తవానికి వదిలేసి వెళ్ళవచ్చు. అయితే వదలబుద్ధి కాలేదు. ఒక కర్కోటకుడైన మనిషి
ఆ మానవత్వం అతనిలో ప్రవేశిస్తుంది. వదలలేక అప్పటికప్పుడు అక్కడ చెట్లుంటే ఆ చెట్లను కొట్టి ఒక నిచ్చెనలాగా తాడుతో ముడివేసి ఆ మనిషిని దాని మీద పండుకోబెట్టి అది భుజానికి కట్టుకొని చిన్నగా నడుచుకుంటూ అవతల ఒడ్డుకి చేరుస్తాడు. అక్కడి నుంచి ఒక గ్రామంలోకి వెళ్తాడు. అక్కడ ఒక హాస్పిటల్‌కి కూడా చేరుస్తాడు. ఆ హాస్పిటల్‌కి చేరిస్తే అక్కడ అక్కడ డాక్టర్ కూడా ఉంటాడు. అతను డ్యూటీ అయిపోతుంది. డ్యూటీకి వెళ్ళిపోతుంటాడు. ఈ గర్భవతిని హాస్పిటల్‌కి తీసుకెళ్ళిన తర్వాత అతను ఆహ్, మా డ్యూటీ అయిపోయింది. నేను వెళ్ళాలన్నట్టుగా అతను అంటాడు. ఇతను ఆహ్, కొడతాడు. ఆ డాక్టర్‌ని కొట్టేస్తాడు. చెంప చెల్లున కొడతాడు. ఈ మనిషిని నేను పలాని ప్రాంతం నుంచి ఎంతో కష్టపడి తీసుకొనొస్తే, నువ్వు ఆమెకి సర్వీస్ చేయకుండా ఆమ నొప్పులతో బాధపడతా ఉంటే, నీ డ్యూటీ టైం అయిపోయిందని చెప్పి అంటావా అని చెప్పి వీడు ఆహ్, అతని మీద కోప్పడి కొట్టిన తర్వాత అతను గూడా మళ్ళీ డ్యూటీలోకి దిగడానికి రియాక్ట్ అవుతాడు. సరే ఆమెని ప్రసవిస్తది. ఒక మగబిడ్డ కూడా పుడతారు. అప్పుడు ఈ డాక్టరు ఇతని పేరు అడగాలి కదా! ఆహ్, మీ భార్య పేరేం పేరు అంటాడు ఆ డాక్టర్ రాసుకోవడానికి. అంటే హడావుడిగా ప్రసవిస్తుంది. అది ఆ పని పూర్తి చేస్తాడు. ఈ రాసుకోవాల్సిన పని ఉంది కాబట్టి మీ భార్య పేరేం పేరు అంటాడు. నా భార్య కాదంటాడు. ఒరేయ్! నీ పాస్టర్ గారు నీ భార్య కాదంటున్నావు. అంతలా కోపపడ్డావు ఎక్కడి నుంచో తీసుకొచ్చావు అని చెప్పి డాక్టర్ కూడా ఆశ్చర్యపోతాడు. ఈ స్టోరీ అంతా చెప్తాడు. వీడెవడో చాలా మంచోడిలాగా ఉన్నాడే. సరే నా డ్యూటీ నేను చేశానని తృప్తిపడి చూసుకోపో అబ్బాయి పుట్టాడని చెప్పాను. సరే ఇతను ఆమె దగ్గరికెళ్తాడు. ఇతను చేసినటువంటి మానవత అంటే సేవ అతన్ని ఏ రకంగా రక్షించింది ఆమె చేతులు పెట్టి నమస్కారం చేస్తది ఇతనికి. ఈ అడవి మనిషికి. నమస్కారం చేస్తే నాకెందుకమ్మా నమస్కారం అని చెప్పి అంటాడు. కాదు కాదు నన్ను వదిలేయకుండా వాళ్ళందరూ కూడా వదిలేశారు. వాస్తవానికి నువ్వు నన్ను కూడా వదిలేసి వెళ్ళిపోవచ్చు. నేను ఒక ఆడ మనిషిగా గర్భవతిగా ఉన్నానని నన్ను రక్షించి నన్ను నా బిడ్డను రక్షించావని చేతులు నమస్కరించి, నీ పేరేం పేరో చెప్పు నా బిడ్డకు పెట్టుకుంటానంటది. నా పేరు నాకు తెలియదమ్మా. నేను అడవి మనిషిని. నా పేరు అదే అని చెప్పి అంటాడు. కథ ఇదే. అయితే ఇక్కడ ఏందంటే ఒక కర్కోటకుడైనటువంటి మనిషి ఒకానొక సమయంలో మానవత్వంగా ఎలా ప్రవర్తిస్తాడు అనేది ఇక్కడ ఆ కథలో సారాంశం. అంటే ఆ కథ చాన్నాళ్ళ క్రితం చదివింది. కాస్త గుర్తుండి మన మిత్రుల కోసం చెప్పదలుచుకున్నాను. నమస్తే.